చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో పెద్ద పెద్ద పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు అన్నిటికీ ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా జరిగింది అంటే అది లిక్కర్ తోటి, మద్యంతోటి. నాకు తెలిసి కిరాణా షాపులు లేని ఊరైనా ఉందేమో కానీ బెల్ట్ షాపు లేని ఊరు లేదబ్బా సామి. బెల్ట్ షాపు ఊరు లేదు. అసలు మద్యాన్ని ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంది. ఏం తమ్ముళ్ళు 2 పెగ్గులు వేసుకుంటే తప్ప అని ముఖ్యమంత్రి గారు అంటారు. అసలు ఆ లిక్కర్ మాఫియా ఏంది, ఆ డబ్బులేంది, ఎక్కడ చూసినా ఈ బెల్ట్ షాపులేంది, మద్యం షాపులేంది, ఆ సంఖ్య పెంచడం ఏంది, సమాజం దాన్ని అంగీకరించడం ఏంది, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిలో భాగమేమో ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు సరిపోతున్నట్లేవు, ఎక్కడ పెడుతున్నారన్నది మళ్ళీ బిగ్ క్వశ్చన్. ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు సరిపోతున్నట్లేవు. ఇప్పుడు మళ్ళీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూములట. చంద్రబాబు గారు ఉన్నారంటే ఇవన్నీ మామూలే. ఇంకా మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూములట. వాటి మీద అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీకి నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారట. ఊరకే డైరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా మొదలు ప్రధానికి ఒక కమిటీ అంటారు. ఆ కమిటీ ఏమో ఇంకా మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూములు పెడితే అద్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి సింగపూర్ స్థాయికి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అమెరికా అంత డెవలప్ అయిపోతుందని చెప్పి వాళ్ళు నివేదిక ఇస్తారు. అంతే, మేము కమిటీ వేసాం, కమిటీ నివేదిక ఇచ్చింది, నివేదిక ప్రకారం పర్మిట్ రూముల దగ్గర పెడుతున్నాం, లిక్కర్ షాపుల దగ్గర పర్మిట్ రూములు అలో చేస్తున్నాం అని చెప్పి ఈ మధ్యలో జరిగే లోపల ఇంకా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు లిక్కర్ షాపుల దగ్గర పర్మిట్ రూములు పెట్టడం వల్ల ప్రజలకు ఎంత గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయో, ప్రజలు ఏ విధంగా ధనవంతులు కాబోతున్నారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతున్నాయో మీరు వింటున్నదంతా నిజమే. లిక్కర్ షాపుల దగ్గర పర్మిట్ రూములు పెట్టడం ద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పు రాబోతుందో, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారో వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు వరుస పెట్టి కథనాలు వస్తాయి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ పరమాన్నం అంతా వండేసిన తర్వాత అప్పుడు ఇంకా దాన్ని అలో చేసుకుంటూ ఉత్తర్వులు వస్తాయి. లిక్కర్ షాప్ దగ్గర పర్మిట్ రూములు, మళ్ళీ దాని కమిటీ ఎందుకండి బాబు? ఏంది కమిటీ ఎందుకు? ఆ నిర్ణయమే దరిద్రమైన నిర్ణయం, ఓస్ట్ నిర్ణయం. మళ్ళీ లిక్కర్ షాప్ దగ్గర పర్మిట్ రూములు పెట్టి అన్నీ ఇంకా బార్లు చేసి పెట్టేస్తున్నారు కదా. ఏందో ప్రభుత్వాల ప్రియారిటీ ఏందో, ప్రజల ప్రియారిటీ ఏందో, వీళ్ళేం ఆలోచిస్తారో వాళ్ళేం ఆలోచిస్తారు, జనం ఎవరు దేనికి మద్దతు ఇస్తారో, ఈ మద్యం చుట్టూ ప్రభుత్వాలు తిరగడం ఏందో, రియల్ ఎస్టేట్ చుట్టూ ప్రభుత్వాలు తిరగడం ఏందో. ప్రభుత్వాల పని మద్యాన్ని ప్రమోట్ చేయడం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, ఇంతేనా? పాసుగుల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బలోపేతం ఎట్లా చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం ఎట్లా కావాలి, దీనికోసం వేయండి ఆ కమిటీలు. లిక్కర్ షాపుల దగ్గర పర్మిట్ రూముల కోసం కమిటీలు వేసి నివేదికలు తెప్పిస్తారా? గొప్ప గొప్ప ఘనకార్యాలు కానివ్వండి.